హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎప్పుడైతే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, నాకు సమ్మర్ హాలిడేస్. సో మా తాతయ్యతో పాటు నేనైతే వాకింగ్కి వెళ్తున్నాను అనమాట. సో నేను నడుస్తున్నాను అనమాట, వాకింగ్కి వెళ్తున్నారు. అది కానీ మా తాతయ్య వాళ్ళు. సో నేను వాళ్ళతో పాటు అయితే నడుస్తున్నాను. ఆగండి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. సో మా ఇంటి కాడి నుంచి అక్కడికి 4 కిలోమీటర్స్ అనమాట. ఇంకా ఎక్కడికైనా చెప్పలేదు కదా, మర్చిపోయి తిక్కలని. సో చెప్తాగని ఒక్క నిమిషం ఆగండి. మా ఇంటి దగ్గర నుంచి పామాయిల్ తోట అంటారు. పామాయిల్ తోట అంట మా ఇంటి కాడి నుంచి పామాయిల్ తోట వరకు 4 కిలోమీటర్స్ అనమాట. సో నడపండి అంటే వెళ్ళేది 2 కిలోమీటర్స్, యాక్చువల్ 2 కిలోమీటర్స్. అంటే నేను రెండు కలిసి చెప్తున్నాను. వెళ్ళేది 2 కిలోమీటర్స్, మళ్ళీ వచ్చేది 2 + 2 4 కిలోమీటర్స్. సో అందుకు రెండు కలిసి చెప్పేశాను. సో నడవాలి. ఇంకా మా తాతతో పాటు ఇంకొక అంకుల్ కూడా వచ్చారు. బాయ్. నడుద్దామా కానీ అప్పుడే అంటే ఇంకా బంద్ చేసి ఇదిగోండి నడుస్తున్నాను. చూసారు కదా, చూడండి నడుస్తున్నారు. సో మనం కూడా నడవాలి. మాకైతే అంటే ఇంత ఇంటున్నా వాకింగ్ చేయాలి కదా. ఇప్పుడు టైం అయితే 6:28 ఉంది. 7:40 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నేను 7:40 కల్లా నేను ఇంటికి వచ్చేస్తాను తాతయ్యతో పాటు. ఈ సెకండ్ అనమాట, ఫస్ట్ టైం 22nd నాకు హాలిడే ఇస్తే, ఇది 24th వచ్చి 23rd మాకు హాలిడే ఇచ్చారు. 23rd హాలిడే ఇస్తే నేను 24th హాలిడే ఇచ్చారు. 24th హాలిడే ఇస్తే నేను వెళ్ళాను. ఇక వెళ్తున్నాను అంటే ప్రతిరోజు ఒక టైం టేబుల్ ఉంటుంది అనమాట నాకు. ఆ టైం టేబుల్ ప్రకారం పోవాలి. నేను ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి చెయ్యాలి, తప్పదు. ఇంకో రోజు కాకపోతే నేను కూడా ఊరికి వెళ్ళిపోతా. అప్పటి వరకు టైం టేబుల్ మేనేజ్ చేయాలి. అమ్మా, ఫస్ట్ అయితే పొద్దున్నే లేసి వాకింగ్కి వెళ్ళాలి, అదొకటి. లేదా షటిల్కి వెళ్ళాలి. మరి రోజు షటిల్కి వెళ్తారనమాట, షటిల్ కోర్టుకి. షటిల్ కోర్టుకి కానీ వెళ్ళాలి, తాతతో వాకింగ్ కానీ వెళ్ళాలి. అంటే నేను 2 days ఇచ్చేస్తున్నాను. మీకోసం షటిల్ బ్లాగ్ కూడా తీస్తాను. ఇప్పుడైతే వాకింగ్ బ్లాగ్. అమ్మ, వాకింగ్ అయిపోయిన తర్వాతకి వెళ్తాను ఇంటికి వెళ్ళేసి మళ్ళీ 10 to 1 నా షాప్ అనమాట. 10 to 1 నా షాప్. నెక్స్ట్ సో 10 to 1 షాప్ అనమాట నాది. 10 to 1 షాప్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి తినేసి, ఇంకా హోంవర్క్స్ అవి ఏం లేదు కాబట్టి ఇంకా కిందకి వెళ్తా. టీవీ కానీ ఫోన్ కానీ చూస్తా. అప్పుడప్పుడు గోరు కింద స్టోరీ బుక్స్ ఒక 2-3 ఉంటాయి. సో స్టోరీ బుక్స్తో నేను చదువుకుంటాను అనమాట. నేను ఇవే వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నారు. చూడండి, నడుస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళు ఆపకుండా. మనం కూడా నడవాలి. మళ్ళీ ఆ ప్లేస్ తర్వాతకి మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ మళ్ళీ 5 రౌండ్లు వేయాలన్నమాట. ఎంత పెద్దగా ఉంటుందో చూపిస్తాను మీకు. చాలా పెద్దగా ఉంటుంది అసలు, చాలా పెద్దగా ఉంటుంది. రౌండ్ ఉంటుంది అన్నమాట, రౌండ్గా. ఆ రౌండ్ దగ్గర 5 రౌండ్స్ వేయాలి. నేను వచ్చాను చెప్పాను కదా, 2 రౌండ్స్ వేసి వెళ్ళిపోయాను. నేను 2 రౌండ్స్ వేసి వెళ్ళిపోయాను. నేను 2 రౌండ్స్ వేసేసిపోయాను అసలు. అంటే నాకు ఓపిక లేదు అంతగా. ఇప్పుడు ఇంకా మా ఇల్లు నుంచి న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. చూడొచ్చు మీరు ఇక్కడ స్కూల్ అనమాట. అక్కడ వరకు వచ్చేసాను నడుచుకుంటాం. ఇంకొద్ది దూరమే ఉంది నడిచిపోతుంది. ఐ స్ట్రాంగ్, నడవాలి. నడవాలంటే ఆశ ఉంటే నడవచ్చు. సో నాకు ఆశగా నేను నడుస్తా. నడవండి మీతో.
మాతో పాటు కొన్ని వేరే ఉన్న రెస్టారెంట్ నడవండి. చుట్టుపక్కల అని చెప్పి వెళ్ళేసి ముగ్గులు వేసుకుంటున్నారు అనమాట. మనం ఒక విషయం అవుతుంది, మనం వాక్ చేసే వరకు మనం వచ్చి ఇట్లా ఫ్రీ వదిలేసి ఇట్లా అనుకోవాలన్నమాట. ఇట్లా అనుకుంటూ పోతే మన హ్యాండ్ ఉంది మంచిగా ఉంటుంది అన్నమాట, స్ట్రెచ్ఫుల్గా. అండ్ ఏ బరువు ఎత్తడానికి ఏ బరువునే ఎత్తచ్చు అన్నమాట. ఈరోజు వాకింగ్ చేయడానికి కాళ్ళ నొప్పులు తగ్గితే ప్లస్ చేను పోవడం తగ్గింది. అండ్ ఇట్లా కూడా చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. సో దగ్గరికి అయితే వచ్చేసింది దీనికి. అప్పుడే షాప్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ ఉండేది కొద్ది చిన్న షాప్స్, లైక్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ వస్తారనమాట అక్కడికి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వస్తారు. నాకు మొన్న అయితే ఒక 4 వచ్చారనమాట చిన్నపిల్లలు. ఎవరు వస్తారో నాకు తెలియదు. వాళ్ళతో నేను అదేంగా కష్టపడి చేశాను, లేకపోతే అసలు వేసేదాన్నే కాదు. మాట మేము వెళ్ళే దానిలో చాలా ఆవులు ఉంటాయి, చాలా కుక్కలు ఉంటాయి, చాలా కోళ్ళు ఉంటాయి. దగ్గరికి అయితే వచ్చేస్తాం.